హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ ఏం చేసాం కదా. సో ఈరోజు డేటా ఫ్లో జెంట్ యూజ్ చేసుకొని సో లేక్ హౌస్లో ఉన్న టేబుల్ని వేర్ హౌస్కి ఎలా మూవ్ చేయాలి ఏంటంటే విల్ రాయడం ఇష్టం. సో ఇది మనకి కొన్ని కేసెస్లో చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఇక్కడ నేను ఒక న్యూ ఐటమ్ అనేది క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో మీకు ఏదైతే ఐటమ్స్ ఫేవరెట్ ఉంటాయో వాటిని ఫేవరెట్ చేసుకోండి. అంటే ఎక్కువ రిపీటెడ్గా మీరు ఏదైతే ఐటమ్స్ యూజ్ చేస్తారో వాటిని ఫేవరెట్స్ యూజ్ చేసుకుంటే మనకి ఈజీగా యాక్సెస్ అనేది ఉంటుంది. సో క్లిక్ ఆన్ దట్. ఓకే, లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. మీరు కావాలనుకుంటే పేరు కానీ డిస్క్రిప్షన్ కానీ ఇవన్నీ కూడా మీరు డిఫైన్ చేసుకోవచ్చు. దేస్ నో ప్రాబ్లం. ఓకే, సో నేనైతే గెట్ డేటా ఆప్షన్ వెళ్తున్నాను. మోర్. సో ఓన్లీ లోడ్ అవుతుంది కదా. లెట్స్ వెయిట్. మనం ఏం చెప్పినాం, ఏదైతే సో లేక్ హౌస్ నుంచి వేర్ హౌస్ అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే సేల్స్ లేక్ హౌస్ అనమాట. సో నేను తీసుకున్నది ఆ సేల్స్ లేక్ హౌస్ అనేది డిపార్ట్మెంట్ సేల్స్ అనే వర్క్ స్పేస్ లో ఉంది. లెట్స్ ట్రై టు క్లిక్ ఆన్ దట్. లేదన్నా టెంపుల్ లేక్ హౌస్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యువర్ విష్, నో ప్రాబ్లం. లోడ్ అవుతుంది. కనెక్టింగ్ టు సేల్స్ లేక్ హౌస్. ఓకే, సో మనకి ఫైల్స్ కానీ చూడండి కొన్ని టేబుల్స్ అయితే ఉన్నాయన్నమాట. నేను ఒక టేబుల్ మాత్రమే తీసుకున్నాను జస్ట్ ఫర్ డెమో పర్పస్ కాబట్టి. సో లోడ్ అవుతుంది. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, శాలరీ ఉంది కదా. సో క్రియేట్. సో మీరు ఏదైతే లేక్ హౌస్ ఉన్న టేబుల్ని డేటా ఫ్లో జెంట్లోకి లోడ్ చేస్తారో దాని తర్వాత మీకు కావాల్సిన విధంగా ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే నథింగ్ బట్ లైక్ ఏదైనా కొత్తగా లాజిక్స్ యాడ్ చేయడం కానీ, డూప్లికేట్స్ రిమూవ్ చేయడం కానీ, లేకపోతే కొత్తగా డెరైవ్డ్ కాలమ్స్ క్రియేట్ చేయడం కానీ, ఇలా రకరకాలుగా చేయొచ్చు అనమాట. మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. దేర్ ఇస్ నో ప్రాబ్లం. సో అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యాడ్ డెస్టినేషన్స్ ఉంటుంది అనమాట. యాడ్ డేటా డెస్టినేషన్స్ లేకపోతే ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం. సో మీరు చూడొచ్చు ఇక్కడ. సో లేక్ హౌస్, వేర్ హౌస్, సీక్వల్ డేటాబేస్, అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్, విస్టో అనమాట. ఓకే, మనకి 5 డేటాబేసెస్ అనేది డెస్టినేషన్ లో ఉన్నాయి. సో మనకు కావాల్సింది ఏంటిది, వేర్ హౌస్ అనమాట. మనం ఇక్కడ ఈ టేబుల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ డెల్టా టేబుల్ లేక్ హౌస్ నుంచి వస్తుంది కాబట్టి లేక్ హౌస్ లో నుంచి వచ్చిన టేబుల్ ని ఫ్యాబ్రిక్ వేర్ హౌస్ లోకి మనం అయితే లోడ్ చేస్తున్నాం. మీకు కావాలంటే ఆ, వేరే ఈక్వల్ అజూర్ ఎస్క్యూఎల్ కావచ్చు, ఆన్ ప్రిన్సెస్ కావచ్చు, మీరు ఎలా అయినా లోడ్ చేసుకోవచ్చు అనమాట. బట్ గుర్తుంచుకోండి, గేట్ అనేది ప్రాపర్ గా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. ఓకే, సో పేరు సేమ్. సో మీరు చూడొచ్చు ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఎగ్జిస్టింగ్ టేబుల్ ఆర్ న్యూ టేబుల్ అనేది. సో నేనైతే న్యూ టేబుల్ తీసుకున్నాను. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ సో స్కీమా అపెండ్, రీప్లేస్, డైనమిక్ స్కీమా, ఫిక్స్డ్ స్కీమా, ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో నేనైతే సో ఐమ్ జస్ట్ గోయింగ్ యాజ్ ఇట్ ఈస్. అంటే మీకు డేటా అనేది రీప్లేస్ కావాలా, అపెండ్ కావాలా, అంటే మీరు మల్టిపుల్ టైమ్స్ అనేది ఈ డేటా ఫ్లో కానీ రన్ చేసినప్పుడు ఎలా మీకు డేటా అవ్వాలి అనేది మీ రిక్వైర్మెంట్ బట్టి మీరైతే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఏదైతే సెట్టింగ్స్ ఉన్నాయో వాటిని సేవ్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ దట్. ఓకే, సో ఫైనల్ గా మనం అయితే వేర్ హౌస్ మీరు చూడొచ్చు ఇక్కడ. సో మౌస్ అవుట్ చేస్తే వర్క్ స్పేస్ ఏంటిది అండ్ వేర్ హౌస్ ఏంటిది, స్కీమా ఏంటిది, టేబుల్, అప్డేట్ మెథడ్, కాలమ్ మ్యాపింగ్, ప్రతిదీ కూడా మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేది కనపడుతుంది అనమాట. అలానే మీరు ఇక్కడ చూసుకుంటే మనకి పబ్లిష్ నౌ, పబ్లిష్ లేటర్ అని ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ ఆప్షన్స్ ఏంటంటే మీరు ఏదైతే డేటా ఫ్లో క్రియేట్ చేస్తారో జంతువులు అండ్ ఖచ్చితంగా పబ్లిష్ అయ్యి రిఫ్రెష్ అయితేనే మనకి డేటా మూవ్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. లేకపోతే కాదు, ఖచ్చితంగా పబ్లిష్ అవ్వాలి. అట్లీస్ట్ ఒకసారైనా రిఫ్రెష్ అనేది జరగాలన్నమాట. ఓకే,
సో నేనైతే పబ్లిష్ చేస్తున్నాను. లోడ్ అవుతుంది. ఓకే. మీరు చూడొచ్చు ఇక్కడ పబ్లిష్ అని ఉంది. సో దాని తర్వాత రిఫ్రెష్ ఉంటదనమాట. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. అట్‌లీస్ట్ 1 ఆర్ 2 మినిట్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ ది డేటా వాల్యూమ్ అని చెప్పాలి. అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా సో 1 మినిటే ఉండాలనే రూల్ ఏం లేదనమాట. రకరకాల యూజ్ కేసెస్ ఉంటది. ఇట్స్ అప్ టు ద డేటా వాల్యూమ్ బట్టి. మన కేస్‌లో ఏంటంటే జస్ట్ డమ్మీ డేటా కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్ రాదు. కానీ రియాలిటీలో మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. లోడ్ అవుతుంది. ఓకే. సో పబ్లిష్ అని సక్సెస్‌ఫుల్‌గా వచ్చింది కదా! ఇప్పుడు రిఫ్రెష్ అవుతుందన్నమాట. ఓకే. సో మీరు కావాలంటే గిట్ సోర్స్ కంట్రోల్ ఉంది కదా! అన్ని కమిటెడ్, అన్‌కమిటెడ్ అలా ఉంది కదా! ఓకే. లోడ్ అవుతుంది. సీమ్స్ లైక్ డేటా ఫ్లో జెన్2 అనేది సపోర్ట్ చేయటం లేదు. అలానే ఆర్‌గ్యాప్ సపోర్ట్ చేయటం లేదు. కొన్ని కొన్ని ఏంటంటే ప్రివ్యూ వర్షన్‌లో ఉన్నాయి. కొన్నేమో సపోర్ట్ చేస్తున్నాయి. కొన్నేమో సపోర్ట్ చేయటం లేదు. మైక్రోసాఫ్ట్ అయితే వర్కౌట్ చేస్తుందనమాట. సో ఏదైతే సీసీడీ ఐ మీన్ గిట్‌హబ్ కావచ్చు, అజూర్ డేవాప్స్ కావచ్చు, సోర్స్ కంట్రోల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కదా! ఈవెన్ డిప్లాయ్‌మెంట్ పైప్‌లైన్స్‌లో కూడా కొన్నేంటంటే నేను వర్క్ చేశాననమాట. లైక్ ఓడికా డేటా సోర్స్ లెవెల్ రూల్స్ ఉంటాయి. అండ్ పారామీటర్ లెవెల్ రూల్స్ అనేది ఉంటాయన్నమాట కాన్సెప్ట్. సో వాటి మీద కూడా నేనైతే సో వీడియోస్ అనేవి ప్రాపర్‌గా చేయటం జరిగింది ప్రాక్టికల్‌గా. సో నా అబ్జర్వేషన్ ఏందంటే లేక్ హౌస్‌లో ఏందంటే డైనమిక్‌గా కనెక్షన్ అనేది చేంజ్ చేయడం కుదరలేదు. ఓకే. సో దట్స్ సెకండ్ థింగ్. మీరు చూడొచ్చు ఇక్కడ డేటా ఫ్లో జెన్2 అనేది అన్‌సపోర్టెడ్ అనమాట. నథింగ్ బట్ సోర్స్ కంట్రోల్‌లో మనకైతే యాస్ ఆఫ్ నౌ ఓకే. ఈ రోజుకైతే సపోర్ట్ లేదు. మేబీ నేను అనుకోవడం ఏందంటే జనవరి వర్షన్ కానీ, ఫిబ్రవరి వర్షన్‌లో గాని సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నాను. చూద్దాం. వెయిట్ అండ్ సీ దట్. ఓకే. సో మీకైతే అర్థమైంది కదా! లేక్ హౌస్‌లో ఉన్న టేబుల్‌ని ఫ్యాబ్రిక్ వేర్‌హౌస్‌కి త్రూ డేటా ఫ్లో జెన్2 ద్వారా ఎలా చేయొచ్చు ఏంటనేది మీకైతే ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. So thank you so much for watching. We'll catch you in the next video. Bye bye.